పక్కన ఆర్థిక సంక్షోభం వచ్చింది. రూపాయి లేదు. కష్టపడిపోతున్నారు, నష్టపడిపోతున్నారు అన్నటువంటిది ఉపన్యాసాల మీద ఉపన్యాసాలు ఇస్తున్నారు. అట్లాగే దీనికి అంతటికి కూడా కారణాలు, స్టోరీలు రాసుకొచ్చారు. బానే ఉంది. కానీ ఇవాల్టికి కూడా సరే ఇసక అక్రమ రవాణా ఒకటి. సేమ్ అది పక్కన పెట్టేద్దాం. అదేంటంటే చట్టబద్ధమైనటువంటి అక్రమ రవాణా. ఇంతవరకు గ్రానైట్ క్వారీలకు సంబంధించి ఎదురవుతున్నటువంటి సమస్య ఏంటి? గ్రానైట్ క్వారీలకి కూడా ఇప్పటికీ పర్మిషన్ ఇవ్వలేదు. 18 నెలలు అయిపోయింది. డబ్బులు వచ్చాయే కదా, ఎందుకు ఇవ్వట్లేదు? గత ప్రభుత్వం టైంలో టెండర్ల ద్వారా వచ్చిన క్వారీలను క్యాన్సిల్ చేస్తే మళ్ళీ వాళ్ళు కోర్టులకు వెళ్ళి తెచ్చుకుంటారు కాబట్టి క్యాన్సిల్ చేయరు. అలాగని వాళ్ళ పర్మిషన్లు వాళ్ళ చేతికి ఇవ్వరు. దీంతో కోట్ల ప్రభుత్వానికి డబ్బులు రావట్లేదు. అట్ ద సేమ్ టైం అలాగని గ్రానైట్ అక్కడి నుంచి లేదా ఒక్క చోట ఉండట్లేదు, మొత్తం తవ్వుకుపోతున్నారు. ఎవరికి వెళ్తున్నాయి ఆ డబ్బులు? ఇట్లాంటివే కదా రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు పక్కకి వెళ్ళిపోతున్నాయి.